మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కూడా మొదలైన వలసల పర్వం. నేడు పుంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ ఆలిం బాషా ఆధ్వర్యంలో 16 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రొంపిచెర నివాసం ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు నివాసంలో చర్చలు జరిపి పార్టీలో చేరుతున్నట్లు వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు మరికొంతమంది కౌన్సిలర్లు ఎంపీటీసీలు కూడా చర్చలు జరుపుతున్నారు. వారు కూడా టీడీపీలోకి వచ్చేస్తారు. పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఖాళీ చేపిస్తామని వ్యాఖ్యానించిన ఇన్ఛార్జి చల్లబాబు. మీకందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు. ఈరోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లో అయితేనేమి కౌన్సిలర్లో అయితేనేమి నాయకుల మధ్య నువ్వు ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈరోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు. మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి. మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు చైర్మన్కి కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా, ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాల సహకరించి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు. అందరికీ నమస్కారము. ఈరోజు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పుంగనూరు ఇన్ఛార్జ్ పెద్దలు చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే పుంగనూరు పట్టణంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము. ఈరోజు గౌరవనీయులు పెద్దలు
రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశీస్సులతో ఇక్కడ చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో వారి సహాయాలతో పుంగనూరు పట్టణంలో పుంగనూరు పట్టణ ప్రజలకి అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామనేసి తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి త్వరలో ఈ టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తున్నాం.